నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. ప్రియా, రాహుల్ అనే ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఒక చిన్న క్యాజువల్ సంభాషణను తీసుకొని అందులో దాగి ఉన్న ఎగ్జామ్ ప్రిపరేషన్ సీక్రెట్స్ని డీకోడ్ చేద్దాం. పరీక్షల్లో విజయం సాధించడానికి కావలసిన ఆ పక్కా వ్యూహాలేంటో చూద్దామా? నేను తీవ్రంగా సన్నద్ధమవుతున్నాను, పరీక్ష దగ్గరపడుతోంది. ప్రియా అన్నా, ఈ మాటల్లో ఉన్న టెన్షన్ బహుశా మనందరికీ తెలిసిందే కదా. గడువు సమీపిస్తున్న కొద్దీ ఎవరికైనా లోపల తెలియని ఒక భయం, ఒత్తిడి పెరగడం చాలా సహజం. క్యాలెండర్లో ఆ ఎగ్జామ్ డేట్ కనిపిస్తున్నప్పుడు గుండె వేగం పెరగడమనేది ప్రపంచవ్యాప్తంగా పోటీ పరీక్షలు రాసే ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేదే. అయితే ఈ టెన్షన్లో మునిగిపోకుండా దాన్ని ఎలా జయించాలన్నదే అసలు పాయింట్. విభాగం 1 పోటీ పరీక్షల సవాలు, సన్నద్ధతకు సరైన ప్రారంభం ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అసలు సవాలేంటంటే టెట్ అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష. ఇది జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకొని వదిలేసే ఏదో ఒక సాధారణ పరీక్ష కాదు. భవిష్యత్తులో టీచర్ కావాలనే ఒక గొప్ప కలను నిజం చేసుకోవడానికి ఇది అతి ముఖ్యమైన తొలిమెట్టు. ఇలాంటి లక్ష్యాల దగ్గర కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్టుగానే మన ప్రిపరేషన్ కూడా అంతే సీరియస్గా, పక్కా ఫోకస్తో ఉండాలి. విభాగం 2 కఠినమైన సబ్జెక్టులను ఎదుర్కోవడం. మన ప్రిపరేషన్లో ముందుగా బలహీనతలను గుర్తించడం గురించి తెలుసుకుందాం. ఏదైనా సాధించాలంటే ముందుగా మనకి ఏది కష్టమో మనకి మనం నిజాయితీగా ఒప్పేసుకోవాలి. ఆ సంభాషణలో తనకి ఇంగ్లీష్ గ్రామర్ అలాగే పెడగాజీ అంటే బోధనాశాస్త్రం కొంచెం కష్టంగా ఉన్నాయని ప్రియా చాలా స్పష్టంగా చెప్పింది. ఇలా మనకు టఫ్గా అనిపించే సబ్జెక్టులను ముందే విడివిడిగా ఐడెంటిఫై చేయడమనేది ఒక గొప్ప స్టెప్. ఎందుకంటే అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలిస్తేనే కదా దానికి కరెక్ట్ సొల్యూషన్ వెతకగలం. అప్పుడు రాహుల్ ఇచ్చిన ఆ భరోసా ఒకసారి గమనించండి. టెన్షన్ పడకు, రోజూ ప్రాక్టీస్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. వినడానికి ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఉన్న లాజిక్ చాలా పవర్ఫుల్. కష్టంగా ఉన్నాయని భయపడి పారిపోకుండా రోజూ కొద్ది కొద్దిగా వాటిని ప్రాక్టీస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా భయం పోతుంది. రెగ్యులర్ ఎఫర్ట్ ముందు ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే లొంగిపోవాల్సిందే. విభాగం 3 సమయ నిర్వహణ. మన ప్రిపరేషన్లో స్థిరత్వాన్ని ఎలా సాధించాలో చూద్దాం. సమయాన్ని మన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇదొక అద్భుతమైన 3 స్టెప్ ఫార్ములా అని చెప్పొచ్చు. మొదటి స్టెప్ ఒక స్పష్టమైన టైం టేబుల్ వేసుకోవడం. నిజానికి రంగురంగుల పెన్నులతో టైం టేబుల్ గీసుకోవడం మనకి బాగా అలవాటే కదా. కానీ అసలైన ఛాలెంజ్ అంతా 2వ స్టెప్లోనే ఉంటుంది. అదే ఎలాంటి సాకులు చెప్పకుండా ఆ టైం టేబుల్ని క్రమం తప్పకుండా ఫాలో అవడం. ఇక 3వ స్టెప్ ప్రతి రాత్రి తప్పనిసరిగా రివిజన్ చేయడం. రోజంతా చదివిన విషయాలను రాత్రి పడుకునే ముందు ఒక్కసారి అలా రివైజ్ చేయడం వల్ల అవి మన బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతాయి. ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్, అదే స్థిరత్వం లేదా కన్సిస్టెన్సీ. ఒకే రోజు ఏకధాటిగా 10 గంటలు చదివేసి ఆ తర్వాత వరుసగా 4 రోజులు బుక్ తీయకపోతే ఏమాత్రం ఉపయోగం ఉండదు. రోజులో కొద్ది గంటలే చదివినా సరే దాన్ని ప్రతిరోజూ కంటిన్యూ చేయడమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి అసలైన సీక్రెట్. ఈ సంభాషణలో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఖచ్చితంగా ఇదే. విభాగం 4 సమిష్టి అధ్యయనం. గ్రూప్ స్టడీ లేదా కలిసి చదువుకోవడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఒంటరిగా ఒక గదిలో కూర్చుని చదవటం ఎంత ముఖ్యమో, మనం చదివిన దాన్ని తోటివారితో కలిసి చర్చించటం కూడా అంతే ముఖ్యం. ప్రియా, రాహుల్ వాళ్ల వీకెండ్ కోసం వేసుకున్న ప్లాన్ నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం. ఇలా చర్చిస్తే ఏమవుతుందంటే ఒకే టాపిక్ మీద మనకు తెలియని కొత్త యాంగిల్స్ తెలుస్తాయి. రెండోది, మాక్ టెస్ట్లు అంటే మోడల్ ఎగ్జామ్స్ రాయటం. ఇది దాదాపు రియల్ ఎగ్జామ్ వాతావరణాన్ని ముందే ఫీల్ అయ్యేలా చేస్తోంది. దీనివల్ల మన స్పీడ్, యాక్యురసీ 2 రెట్లు పెరుగుతాయి. అద్భుతం! థ్యాంక్ యూ రాహుల్, ఆల్ ది బెస్ట్. ఈ మాటలు వినడానికి సింపుల్గానే ఉన్నా ఒకరికొకరు ఇలా సపోర్ట్ చేసుకోవడం వల్ల చుట్టూ చాలా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇలాంటి హెల్దీ ఎంకరేజ్మెంట్ ఉన్న ఫ్రెండ్స్తో కలిసి చదవడం వల్ల మనమీద మనకు కాన్ఫిడెన్స్ అమాంతం పెరుగుతుంది. చిన్న చిన్న డౌట్స్ అప్పటికప్పుడే క్లియర్ అయిపోతాయి. అలాగే చదువుకునేటప్పుడు వచ్చే ఆ అనవసరమైన ఎగ్జామ్ స్ట్రెస్ కూడా పూర్తిగా మాయమైపోతుంది. ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ మన ఫోకస్ అంతా ఆ టెన్షన్ మీద ఉండాలా, లేక మన ప్రిపరేషన్ మీద ఉండాలా? ఒక పక్కా ప్లాన్, రోజువారీ ప్రాక్టీస్, అలాగే సరైన ఫ్రెండ్స్తో హెల్దీ డిస్కషన్, ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు ఎగ్జామ్ వస్తుందని భయపడాల్సిన అవసరమే రాదు. అక్కడ మిగిలేది కేవలం 100% సన్నద్ధత మాత్రమే.
సో ఆ కంగారును పక్కన పెట్టి కాన్ఫిడెంట్గా అడుగు ముందుకు వేయడమే అసలైన విజయం. ఈ విశ్లేషణలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.